నాతాను వచ్చి, ఏమయ్యా ఇది నీకు న్యాయమేనా, ఇట్లా చేయొచ్చా నువ్వు రాజు అయి ఉండి? బే ఏం బాగాలేదు అని గద్దిస్తే, ఏంట్రా నువ్వు, నేను రాజుని, నా దగ్గరే జాగ్రత్తగా మాట్లాడకుండా ఎట్ట పడితే అట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి రివర్స్ అవ్వలా. తప్పైపోయిందయ్యా, నేను క్షమాపణ కోరుకుంటానని సుదీర్ఘమైనటువంటి క్షమాపణ పత్రాన్ని రాశాడు. అదే 51వ కీర్తన క్షమాపణ పత్రం. సారీ చెప్పడానికి చచ్చిపోతామే మనం కదా. ఎంత బెట్టో, కొంతమందికి చిన్న పిల్లలు ఉంటారు, సారీ చెప్పరు అంటారు. సారీ చెప్పరా, చెప్పరు అసలు. ఒక క్షమాపణ, సారీ అనే మాట అనడానికి చచ్చిపోతాం. అడితిరిగి ఇడిదిప్పి దానికి నానా రకాల పర్యాయ పదాలు వెతుక్కొని మాట్లాడతాం. అనుకోలేదు అట్లా అవుతుందని, నేనేదో అనుకున్నాను కానీ ఏదో అట్లా అయింది. అరే ఒక్క మాట అన్నా, సారీ అన్నా, అక్క సారీ అక్క, ఒక్క క్షమాపణ మాట విల్ బ్లెస్ యూ. నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వాదించబడతావు. తన అపరాధములను దోషములను ఒప్పుకొనక కప్పినవాడు, ఒప్పుకొనక దాచిపెట్టినవాడు ఏమని రాసింది, వర్ధిల్లాడు. నువ్వు ఒక మెట్టు పైకి రావాలంటే మన అపరాధములు దోషములు మనం ఒప్పుకోవాలి.